చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబంతో కలిసి గ్రామ దేవత గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులకు నివాళులర్పించారు. ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు సీఎం కుటుంబం పుష్పాంజలి ఘటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఇవాళ నారావారిపల్లిలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఇవాళ నాగాలమ్మ అంటే కులదైవం ఏంటంటే నాగాలమ్మ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ వస్తారు. ఈ నేపథ్యంలోనే నాగాలమ్మ వద్ద పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు. ఈ నాగాలమ్మ ఆలయానికి ప్రత్యేక పూజల అనంతరం తల్లిదండ్రులైనటువంటి అమ్మిన్నమ్మ, అలాగే ఖజ్జూరపు నాయుడు, మళ్ళీ సోదరుడైన రామూర్తి నాయుడు వాళ్ళ సమాధుల వద్దకు వెళ్ళి నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన అనంతరం స్థానికంగా ఉన్నటువంటి చిన్ననాటి స్నేహితులు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్తారని చెప్పి సమాచారం. అందుకు కూడా అన్ని రకాల పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అదే కాకుండా అనంతరం మీడియాతో సమావేశం అంటే గత 3 రోజులుగా తిరుపతిలో నారావారిపల్లిలో జరిగినటువంటి కార్యక్రమాలు, అలాగే నారావారిపల్లిని మోడల్ విలేజ్ గా రూపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అయితే చేపడతా ఉంది. అందులో భాగంగానే నిన్న అధికారులతో కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. అదే కాకుండా జిల్లాలో గతంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పనితీరు ఎలా ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయినాయా లేవా అనే దాని మీద కూడా సీఎం గారు సమీక్షించారు. వాటన్నిటిని కూడా ఇవాళ సమీక్ష అనంతరం కూడా మీడియాతో సమావేశంలో పేర్కొంటారు. అదే కాకుండా నారావారిపల్లిని దేశంలోనే మోడల్ విలేజ్ గా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధాన సంకల్పంతో దాదాపు 50 కోట్లతో నారావారిపల్లి చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా విలేజ్ ను రూపొందించాలని చెప్పి కూడా అధికారులకు అయితే దిశానిర్దేశం చేశారు. అందుకు తగ్గట్టు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. అలాగే ఇక్కడ నాగాలమ్మ ఆలయం కాడ మనం చూడవచ్చు. నాగాలమ్మ ఆలయం కాడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే మార్గం గుండా వచ్చి నాగాలమ్మ ఆలయంలో మనం విజువల్ చూస్తున్న నాగాలమ్మ ఆలయంలోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సో ముఖ్యమంత్రి దంపతులు అందరూ కూడా పాల్గొని అమ్మవారి కులదైవం అయినటువంటి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకుంటారు. అలాగే వారి తల్లిదండ్రుల సమాధులకు కూడా నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన అనంతరం కూడా మీడియాతో సమావేశం ఇంటరాక్షన్ అయ్యి మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉందని కూడా భావిస్తూ వస్తున్నారు సాయి. అలాగే ఈ కార్యక్రమంలో నారా కుటుంబ సభ్యులు, అలాగే నందమూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. మనం చూడొచ్చు. నందమూరి కుటుంబానికి సంబంధించిన రామకృష్ణ కూడా ఈ పూజల్లో పాల్గొన్నట్టు కూడా విజువల్స్ ద్వారా చూడొచ్చు. అలాగే ఈ పూజా కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి నుంచి నేరుగా నాగాలమ్మ ఆలయానికి వెళ్తారు. నాగాలమ్మ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో అంటే నాగాలమ్మ ఆలయం కులదేవతగా పేర్కొనబడుతుంది. ఈ కులదేవతగా పేర్కొనబడిన నాగాలమ్మ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తారు. ప్రత్యేక పూజల అనంతరం అంటే దాదాపు కుటుంబ సభ్యులు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న పిదప అలాగే అనంతరం నాగాలమ్మ ఆలయంలో పూజల అనంతరం వారు నేరుగా అంటే వాళ్ళ తల్లిదండ్రుల సమాధుల వద్దకు చేరుకుంటారు. తల్లిదండ్రుల సమాధుల వద్ద అంటే తల్లి ఖజ్జూరపమ్మ, అలాగే తల్లి అమ్మన్నమ్మ, తండ్రి ఖజ్జూరప నాయుడు సమాధుల వద్దకు చేరుకుంటారు. వారికి నివాళులు అర్పిస్తారు. అనంతరం అలాగే పక్కనే రామూర్తి నాయుడు
సమాధి వద్దకు కూడా చేరుకొని రామూర్తి నాయుడు కూడా సోదరుడు రామూర్తి నాయుడికి కూడా నివాళులు అర్పించిన అనంతరం తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో పెద్ద పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి పెద్ద పండుగ సందర్భంగా ఇలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక గ్రామ దేవతను కొలవడం, అలాగే కులదేవ పూజించడం ఇలాంటి ఆచారాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పూజ అనంతరం సమాధుల వద్దకు వెళ్ళి పెద్దలను స్మరిస్తారు. అనంతరం ఇంటికి చేరుకుని ప్రత్యేక పూజ అనంతరం మీడియాతో సమావేశం కూడా మాట్లాడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఈ అంటే నాగాలమ్మ ఆలయానికి బయలుదేరి వెళ్తున్నారు. నాగాలమ్మ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొని ఇవాళ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ పూజా కార్యక్రమం అనంతరం సమాధుల కాడికి వచ్చి నివాళులు అర్పించిన పెదప ఈ ఇంటికి వెళ్ళి ప్రత్యేక పూజా కార్యక్రమంలో నిర్వహిస్తూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ నరసింహ, రవి ప్రైమ్.